హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద మినీ వ్లాగ్. సో ఈరోజు మినీ వ్లాగ్ దేనికంటే మేము మంత్లీ గ్రాసరీస్ కోసం డీమార్ట్కే వెళ్తాము. సో డీమార్ట్కి వెళ్ళాము. ఎంతమంది కావాల్సినవి మాత్రమే కొనుక్కొద్దామని, అవసరం లేనివన్నీ కొనుక్కొచ్చే బ్యాచ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే లిస్ట్ అంతా మా అత్తయ్య నేను కూర్చుని ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టే మేము వెళ్తాము. అండ్ నేనైతే ఒక్కటి కూడా ఎక్స్ట్రా కొనను. ఎప్పుడైనా కొంటే ఒక చాక్లెట్ కొంటాను, అంతకు మించి అస్సలు కొనను అనమాట. చాలామంది పొదుపు చేసేస్తున్నాం అనుకుని వేస్ట్ ఖర్చు ఎక్కువ పెడతారు డీమార్ట్లో. వాడు 1కి 2 ఇస్తాడని పెద్దవి కొనేసి, 1కి 3 ఇస్తాడని ఇంకో ఏదో కొనేసి అవసరం లేనివన్నీ కొంటారు. ఇంటికి వచ్చి తీరా చూసుకున్నాక అవి పుచ్చిపోయి కుళ్ళిపోతాయి అన్నమాట. సో నేను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో దట్ నేను ఇది చెప్తున్నా. మమ్మా అర్త్వి ఆనియన్ షాంపూస్ వస్తాయి కదా, పెద్ద ప్యాక్స్, అవి అలానే తీసుకున్నాను అనమాట. ఒకటి కొనే ప్రైస్కి 2 వస్తున్నాయి అనుకుంటే తీరా ఫస్ట్ యూజ్ చేసి సెకండ్ ఓపెన్ చేసే టైంకి సెకండ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట షాంపూ. అంటే అవి అసలు అవుట్డేటెడ్, దానిలో ఏదో ఒక రాంగ్ ఉంది కాబట్టి వాడు ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అది ఆలోచించాలి. అంతేకాని తక్కువకి వచ్చేస్తుంది ఏదో పొదుపు చేసేస్తున్నాం అనుకుంటే తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవి అవి వచ్చి డాక్టర్లకి 1000 తర్వాత లక్షలు పోయాల్సి వస్తుంది. సో మా వాడైతే క్యూట్గా షాపింగ్ ఫినిష్ చేసేసాడు. ఏదో వాడే తోసేస్తున్నట్టు వాడే ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇలాంటి పిల్లల దగ్గర నుంచి చాలా క్యూట్గా చాలా బాగుంటాయి కదా. చాలా అల్లరి చేస్తాడు డీమార్ట్లో అయితే, అమ్మ దా డాడీ దా అని. సో ఫైనల్లీ మా వాడి షాపింగ్ మొత్తం వాడే చేసాడని వాడి ఫీలింగ్ అనమాట. డిక్కీలో కూర్చొని చక్కగా ఇంటికైతే వచ్చేసాడు.